తెలుగు టేస్ట్ బడ్స్కి స్వాగతం. ఈరోజు మనం బెండకాయ పెరుగు చట్నీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్లో ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. కొన్ని తిరగమాత గింజలు వేసుకోండి. కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోండి. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. దాన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోండి. బెండకాయలు కొంచెం పొడవుగా కట్ చేసుకోండి. దీంట్లో కొంచెం కారం వేసుకోండి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి బెండకాయల్ని బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత చూసారు కదా, బెండకాయలు చాలా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో పెరుగులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని అది దీంట్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, బెండకాయ పెరుగు చట్నీ రెడీ. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.